బీఆర్ఎస్లో నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు బయటకు వస్తారు, ఎంతమంది ఎంపీలు బయటకు వస్తారు, ఎంపీలు అంటే లోక్సభ లేరు అనుకోండి, రాజ్యసభ, ఎంతమంది సీనియర్ నాయకులు బయటకు వస్తారు, కవిత వెంట నిలబడతారు, కవితది కరెక్ట్, కేసీఆర్ తప్పు అంటారు. అది ఇప్పుడు తేలాల్సింది. కవిత సత్తా ఏంటనేది తేలాల్సింది. ఇప్పటిదాకా కవిత వెంట ఉంటున్నటువంటి వాళ్ళు బి గ్రేడ్ సి గ్రేడ్ లీడర్సే, బలమైనటువంటి నాయకులు ఎవరూ లేరు. కాకపోతే జిందాబాదులు కొట్టేవాళ్ళు, నువ్వే మహారాణివమ్మ, నువ్వే దేవదూతవమ్మ, కేసీఆర్కి ఏం చేతబెట్ట కావట్లేదమ్మా, కేసీఆర్ తర్వాత నువ్వేనమ్మా నడపాల్సింది, మీ అన్నయ్య వేష్టమ్మా, వాళ్ళు వేష్టమ్మా అని వాళ్ళని పట్టించుకొని, అంటే కేటీఆర్ పట్టించుకొని, హరీష్ రావు పట్టించుకొని, సంతోష్ రావు పట్టించుకొని పార్టీనే నమ్ముకున్నటువంటి నాయకులు, చోటా నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే కవిత వెంట ఉన్నారు. ఇప్పుడు కవితని పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత బీఆర్ఎస్ స్టేట్మెంట్ మారిపోయింది. కల్వకుంట్ల కవిత అంటే సస్పెన్షన్ దాంట్లోనే కే కవిత అని రాశారు. వాళ్ళ దీంట్లోనేమో ఆవిడది అదేదో సొంత ఇంటి పేరు రాసుకొచ్చారనమాట. దాన్ని బట్టి ఏంటనేది అర్థమవుతుంది. ఇక పార్టీ పరంగా డిసైడ్ అయిపోయారు. మరి ఇప్పుడు కవిత వెంట ఎవరుంటారు అన్న దాని మీద ఆవిడ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.